నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో మన ఖైరతాబాద్ బడా గణేషన్కి సంబంధించిన లడ్డు మేకింగ్ అనేది మన లంగరోజులో శ్రీకాంత్ అన్న చేపిస్తున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఎవ్రీ ఇయర్ మన శ్రీకాంత్ అన్న అయితే మనకు ఖైరతాబాద్ బడా గణేషన్కి ప్రసాదంగా అయితే లడ్డు ఇస్తూనే ఉంటాడు. సో లాస్ట్ ఇయర్ 1500 kgs లడ్డు అయితే చేస్తుండే. సార్ ఈసారి 2000 kgs లడ్డు అయితే చేస్తున్నాడు. సో ఎట్లా చేస్తారు ఏంది అనేది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం కవర్ చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. సో మన ఖైరతాబాద్ బడా గణేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను ఇస్తాను ఉంటా, మీరు చూస్తూనే ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. చలో ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. సో చెప్పాలన్నా ఈసారి మన బడా గణేషన్కి ఎన్ని కిలోల లడ్డు చేస్తున్నావు, ఏం కథ అయ్యింది మరి? మన స్టేట్లో పెద్ద లడ్డు పెద్ద లడ్డు 2000 kgs. ఓకే. సో మన పెద్ద గణేషన్కి పెద్ద లడ్డు 2000 kgs. అది నేను చేపిస్తున్నాను కాదు, ఆయన అతను చేపించుకుంటాడు అంతే. అది నేను నమ్ముతా. ఎందుకంటే ఈ 8 years జర్నీలో ఫస్ట్ లాక్డౌన్ పెట్టలేదు. ఓకే. ప్రతి ఇయర్ పెట్టుకొస్తున్నా కాబట్టి ఆయన చేయించుకుంటున్నా అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్న మన గణేషన్కి లడ్డు? 2016 అన్న. 2015లో ఫస్ట్ మొక్కుకున్న ఒక నార్మల్ మోసంబి పెట్టుకొని, అది నేను లైఫ్లో ఇప్పుడు మర్చిపోలేను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. నార్మల్గా కామన్ మ్యాన్ లాగా ఒక లైన్లో పోయి మొక్కి అక్కడ పెట్టుకున్న తర్వాత ద నెక్స్ట్ ఇయర్ నాకు మంచి జరుగుతే నేను 62 kgs లడ్డు పెట్టిన. అది కూడా సుదర్శన్ పెద్దతో మాట్లాడినా, ఒక 10 కిలోలు పెడతా అంటే సరే తీసుకురా తమ్మి అన్నాడు. చిన్నగా అనిపించి 62 kgs పెట్టినా. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా పెంచుకుంటూ వస్తున్నాయి. ఇంకా అట్లా 62, 171, 271, 750, 1100, 1500. లాస్ట్ ఇయర్ 1500, ఇయర్ 2000. 1500 kgs పెట్టిన లడ్డు ఎంత లేదని ఈజీగా ఒక 2000 మంది తిన్నారన్న. అది మన సందీప్ మామ ఒక మీడియా న్యూస్ ఛానల్తో చెప్తుంటే మనం విన్నాము. చూసుకోవచ్చు లడ్డు మనం ఇప్పుడు దీంట్లో ఎట్లా పెడుతున్నాము. ఇది 2000 kgs సంబంధించింది ఒక జాలి. ఇది దాని జాలి కూడా ఎంత వెయిట్ ఉంటుంది అన్న మొత్తం? ఇదా అన్న, ఇది ఎంత లేదని ఈజీగా ఒక 200 నుంచి 100, 150 మధ్యలో ఉంటుంది అనుకుంటాను. ఐ థింక్ అనుకుంటా, ఎందుకంటే గుర్తులేదు నాకు ఈ సైజ్కి. మెంటల్ మా వెల్డర్ ఉస్మాన్ ఉన్నాడు, ఆయన రెగ్యులర్గా చేస్తుండు. ఇప్పుడు ఈ 2 years నుంచి ఆయన మెజర్మెంట్ చెప్పేస్తా, నాకు హైట్ ఇంత ఉండాలి, విడ్త్ ఉండాలి, ఈ క్వాంటిటీ పడితే నేను చేసేస్తాడు. మనకు కంప్లీట్ మోతీచూర్ లడ్డు కూడా ఉన్నట్టు కదా ఇది? నాకు మోతీచూర్ ఇష్టం అన్న, అందుకే నేను ప్రతి ఇయర్ వినాయకునికి మోతీచూర్ లడ్డే చేపిస్తా. స్టార్టింగ్ నుంచి ఇదే లడ్డు, స్టార్టింగ్ నుంచి మోతీచూర్ లడ్డు ఇదే. దీంట్లో మనం ఎక్కువ ఏం యూజ్ చేయమన్నా, ఏమున్నా ఓన్లీ లడ్డు, డ్రై ఫ్రూట్స్ ఏం యూజ్ చేయ. రీజన్ ఎందుకు డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయనంటే, ఇన్ కేస్ క్లైమేట్ బాగాలేదంటే లడ్డు పాడైపోతుంది అన్న, బూజు పడుతుంది. అండ్ నేను పెడుతున్న 2016 నుంచి ఇప్పటి వరకు పెట్టిన లడ్డు ఏ ఇయర్ పాడగలేదన్న. ప్రతి ఇయర్ పబ్లిక్కి నా లడ్డు చెందిందన్న, అందరికి పోతుంది అట్లా. కాబట్టి నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఏం యూజ్ చెయ్యా. డైరెక్ట్ అంటే ఈ ఇయర్ లడ్డుకి మనము పెట్టిన ఏదైతే బేసన్ అంటారా ఇంగ్రీడియంట్స్, బేసన్ 450 అన్న. షుగర్ 900 kgs, ఆయిల్ ఘీ డాల్డా మిక్స్ ఇది ఒక 600 kgs, ఇలాచి ఒక 5 kgs అన్న. ఇది మన లడ్డుకి సంబంధించిన మెటీరియల్ మనం యూజ్ చేసింది. అప్రాక్సిమేట్గా 2000+ పోతుంది, కానీ మనం మాత్రం 2000 మనం అని ఒక ఫిగర్ ఉంటుంది అని. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, దేవుడిని అతను చేయించుకొని ఇంకా ఎక్కువ చేయించుకోవాలి. బట్ 2000 చెప్తున్నాం. ఎంతమంది పని చేసారు అన్న మొత్తం అన్న? దీనికి చూడండి అన్న, ఒక ఎక్బార్ నిశ్చిత దీనికి చూడండి ఒక 20+ అన్న, 20+. అది కూడా ఇండివిజువల్గా అన్న, ఒకటేసారి కాదు, దాన్ని కొట్టాలి కాబట్టి మీరు వీడియోస్లో చూసుకోవచ్చు. ఇండివిజువల్గా చేసారన్న అందరూ. సో ఎంత టైం పట్టిందన్న మనకు ఫస్ట్ పిండి బిస్కిన్ కాడికి? నిన్న మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేసినామన్నా, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వర్క్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ ఇది ఇప్పుడు నడుస్తుంది. అంటే కంటిన్యూస్ గా 3 days నుంచి నడుస్తుంది అన్న. ఇది ఆరాలి కదన్న మళ్ళీ చేసినాక కూడా అన్న? ఇది చేసిన తర్వాత ఆరాలన్న. ఆరితే చాలా మంది వేడిపైన కొట్టేస్తారు, నేను ఆరితే ఎందుకంటే కొద్దిగా లడ్డు మంచిగా ఉంటుంది తినడానికి అన్నట్టుంది, కానీ మంచిగా అనిపిస్తుంది అన్న అట్లా. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాసెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అన్న? పిండి నుంచేనా? బేసన్ అన్న, ఫస్ట్ మనం బేసన్ తీసుకుంటాము. బేసన్ని మొత్తం నార్మల్గా ఒక భగవాన్లా తీసుకొని దాంట్లో వాటర్ పోసిన తర్వాత ఇది గ్రైండర్ అన్న. దీంట్లో మొత్తం అది మిక్స్ చేసిన తర్వాత మనకు బయట
వచ్చేసిన తర్వాత దాన్ని తీసుకున్నాం మనము. ఓకే. అది అప్రాక్సిమేట్లీగా ఎంత లేదని ఒక క్వాంటిటీని బట్టి ఒక 10-20 kgs భావంలో నీళ్ళు పోసి మిక్స్ చేసిన తర్వాత అట్లా తీస్తాం. అది సో రెడీమేడ్ పిండినా మామూలు పట్టించుకున్నాం ఇట్లా మనం పట్టించుకుంటాం. మనం శనగపిండి తీసుకొని మనం సపరేట్గా పట్టించుకొని చేస్తాం. ఎందుకంటే దాంట్లో మనకి వేస్టేజ్ ఎక్కువ పోదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది అట్లా. ఓకే. మెయిన్ థింగ్ అది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా ఇది మనకి ఇది ఏంటంటే అన్న షుగర్ అన్న, షుగర్ పానకం మనము సాంచి అంటారు. దీన్ని మొత్తం మనం వాటర్లో పోసుకొని బాగా మరగబెట్టిన తర్వాత మనకి ఇది ఒక ఈజీగా ఎంత లేదని ఒక హాఫ్ అన్ అవర్ మరగబెట్టాలి. కంప్లీట్ వాటర్ అండ్ షుగర్ ఈ రెండు. దాని తర్వాత మనకి దాంట్లో కలర్ పోస్తాము, మనకు కావాల్సిన కలర్ అంటే ఫుడ్ కలర్ ఉంటుంది. లడ్డుకి మనకి మూతి లడ్డు కాబట్టి కలర్ పోస్తాం అట్లా. ఓకే. ఆ కలర్ పోసిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది మనది. ఓకే. ఓకే. సో నెక్స్ట్ అదంతా వేడి కావాలి. ఇది పానకం మనం మొత్తం ఇది మనం కలర్ పోసిన తర్వాత ఏదో కలర్ వచ్చిందో ఓకే అది మనం వేస్తాం మొత్తం ఇది. ఓకే. మొత్తం పానకం వస్తుంది, దీన్ని చల్లార్చాలి. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం ఏంటంటే బేసన్ మనం ఏదో పట్టినాం కదా, దీన్ని మొత్తం పిండిని ఆయిల్లో పోసి మనం ఇట్లా దీని వర్క్ ప్రాసెస్ స్టార్టింగ్ సెకండ్ వర్క్ ఇంకా మొత్తం వేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ బూందీ కొట్టుకుంటారు మొత్తము. ఓకే. బూందీ మొత్తం కొట్టుకున్న తర్వాత దీన్ని సపరేట్గా ఇట్లా తీసుకోవచ్చు మనం. ఓకే. సపరేట్ చేసిన తర్వాత ఇది చల్లగైన తర్వాత అప్పుడు దీన్ని తీసుకొని మనం చక్కెర పానకం ఏదైతే వేడి చేసారో అదే చక్కెర పానకం. అది చల్లగా వేడిగా ఉండాలి పానకం? లేదన్న, అది వేడి పైన కొట్టేస్తాం మనం. ఓకే. వీళ్ళు మొత్తం ఎంతమంది మన దగ్గర మొత్తం ఈ లడ్డు ప్రాసెస్ కోసం 25 మందిని పెట్టామన్నా మనము. ఎందుకంటే టైం లేదు కదా, లేట్ అయిపోయింది మనకి. అందుకే వెనస్డే ఎట్లయినా మార్నింగ్ 11-12 తర్వాత మనం వినాయకుడి తీసుకెళ్ళాలని మనం చాలా మంది పనులను పెట్టాల్సి వచ్చింది అట్లా. ఓకే. బూందీ వేయించుకున్న ఇది మొత్తం ఇందాక వేయించుకున్న బూందీని మొత్తం ఇట్లా కొద్దిగా చల్లగైన తర్వాత పానకంలో కలుపుతాం మనం. పానకంలో కలిపినాక మనకి ఈ కలర్ వస్తుంది మనకు అట్లా. ఇది మొత్తము షుగర్ విత్ మనం ఇందాక వేయించుకుంది బూందీ. ఓకే. రెండు అన్నట్లు. ఇది మొత్తం చల్లగా కావాలండి. ఇది చల్లగా ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే. బట్ మనం దీనికి ఎంత లేదని ఒక 24 hours టైం ఇస్తాం చల్లగడానికి. ఓకే. కొన్ని చల్లగా అయిపోతాయి, కొన్ని కావు. ఇక మ్యాక్సిమం అయితే 2-3 hours అయిపోవాలి, కానీ చూడాలి ఎంత అవుతుంది. ఏమన్నా కూలర్లు కూడా అట్లా పెట్టిరా నార్మల్గా పెట్టారు? లేదండి, నార్మల్గానే. ఓకే. నార్మల్గానే. సో ఇది ఫైనల్ అవుట్పుట్? ఇది ఫైనల్ అన్న మొత్తం లడ్డు మనది. ఓకే. మొత్తం బొగాన్లు నిండిపోయినట్టు అన్న. యాక్చువల్లీ మనం అనుకుంది వెయిట్ అంటే అన్న మనం కావాలి ఏదో చూపించాలని కాదు, అది దేవుడు చేయించుకుంటాడు. 2000 kgs అనుకున్నాము, బట్ ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ అది. ఓకే. కానీ మనం చెప్పడం మాత్రం 2000 kgs చెప్తాం. ఓకే. మొత్తం పానకం అయితే గడ్డలు కట్టిపోయింది కదా మొత్తం. అదే అంటే వేడిపోయి ఉంటుంది కాబట్టి అది అవుతుంది. అదే మళ్ళీ కుల్ల చేస్తాం మనము. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఏదైతే లడ్డుది చేపించామో దాంట్లో కొడతాం అన్న. సో జాలీలో మొత్తం నింటా రేపు మొత్తం లడ్డుది షేప్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే. ఇట్లా ఉంటుంది ఏంటనేది చూస్తున్నారు కదా. సో మొత్తం లడ్డు ఇట్లా మొత్తం విప్పుతున్నారు, చూర చేస్తున్నారు. మొత్తం గడ్డలు కట్టింది కదా. సో వేడి లడ్డు. సో మొత్తం పాకం కాబట్టి మొత్తం చూర చేసుకొని మనకి ఈ బేషన్ల నుంచి ఆ పెద్ద బేషన్లో పోస్తున్నారు. తీసుకుపోయి దాంట్లో మన జాలీలు అయితే పోస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం గడ్డలు అయిపోయింది. సో మొత్తం అయితే పగల కొడుతున్నాడు గడ్డలని. गरम थोड़ा तो मालूम है तो ज्यादा तुम उधर 2 बंदे बुलाओ ना. संजय कैसे आदमी चलो उसमें से निकालो. मैं जो उसमें से मुझे नहीं आता वो ऐसा चढ़ा जाएगा पक्का गिर जाता पूरा नहीं गिरता. ऐसे कहाँ गिरेगा? अरे यार ये बता रहे हो
సో లడ్డుకు సంబంధించిన జాలి అయితే పెద్ద కొట్టిన చూస్తున్నారు కదా. సో మనకు 2000 కిలోల లడ్డు. సో మొత్తం ఇంకా చాలా ఉంది, చాలా బుగాన్లలో ఇందాక మీకు క్లోజ్లో చూపెట్టినాయి కదా. సో ఇంకా సగం కూడా తేలేరు. సో తెచ్చినట్టయితే దీంట్లో పోసేస్తారు ఇక మొత్తం. సో మెయిన్ పర్సన్ మాస్టర్ ఎవరన్నా అన్న? దీనికి నేను కంప్లీట్ 7 ఇయర్స్ అన్న. ఓకే 8 ఇయర్స్ అనుకోండి. 7 ఇయర్స్లో 3 ఇయర్స్ నుంచి గాసి మహారాజ్ అన్న పూజా క్యాటరింగ్స్ అయినా ఆయనకి కాంట్రాక్ట్ ఇస్తాం మొత్తము. ఆయన మెటీరియల్ మొత్తం నేను, లేబర్ వర్క్ మొత్తం అయినది ఆయన మనం చేయించుకుంటాము. పర్సన్ చాలా మంచోడు. నేను చాలా టార్చర్ చేస్తాను ఆయనకి. ఎందుకంటే లడ్డు వినాయక చవితికి నేను ఒక 2 months ముందు ప్లాన్ చేస్తాను. 2 months ముందు మనం ఒక డేట్ నాట్ ప్లాన్ చేసుకొని ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటాము. కాబట్టి ఆయన మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఆయన మెటీరియల్ మొత్తం డైరెక్ట్ మనం ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాము. లైక్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ అండ్ డాల్డా కంపెనీకి మంచి క్వాలిటీ. ఓకే. సో మనకు రేపు ఏ టైంకి మన గణేశునికి లడ్డు ప్రసాదానికి ఇవ్వబోతున్నాం? రేపు ఎర్లీ మార్నింగ్ 10:30-11 మధ్యలో పూజ చేయిస్తాను. ఇక్కడ పూజ అవుతుంది మన దగ్గర. లడ్డు పూజ చేపిస్తాను. ప్రతి లడ్డు పూజ చేయించుకొని నేను మొక్కుకోని తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ సందీప్ మామ రాజన్న వాళ్ళ చేతుల మీద లడ్డు అక్కడ అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నేను మొక్కుకొని వస్తాను. కాబట్టి రేపు 11 తర్వాత మనం ఇక్కడ నుంచి మంచి ఊరేగింపుతో లాస్ట్ టైం మీ ఛానల్లో చూసిన, థ్యాంక్స్ ఫర్ దట్. అట్లా మనం తీసుకెళ్తాం అన్న. ఓకే. అండ్ ఏమన్నా ఇష్టంగా ఉంటావన్నా లడ్డు స్టార్ట్ చేసే ముందు? ఇట్లా లడ్డు మొత్తం లడ్డు 3-4 days ముందు నుంచి నేను ఏం నాన్ వెజ్ ఏం తినమన్నా. అండ్ లడ్డు తీసుకెళ్ళి ఒక్కరోజు మాత్రమే ఫాస్టింగ్ ఉంటా. అది ఎంతసేపు అయినా సరే. అంటే లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది, చాలా ఘోరమైన వర్షం పడ్డది. 6-5 ఆ లడ్డు పెట్టిన తర్వాత అక్కడ ఏదో ప్రసాదం ఇస్తారు. అది నాకు తిన్న తర్వాత బయటికి వెళ్ళి ఇంకేమైనా తింటాం. అంతే. ఇది నాకు ఒకటి విచిత్రం అన్న. ప్రతి ఇయర్ లడ్డు తీసుకెళ్ళినప్పుడు వాన పడ్డది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, సెంటిమెంట్ నాకు అదేంటో అర్థం కాదు. ఫుల్ ఎండ్ ఉంటుంది, ఆడికి పోయేసరికి వర్షం పడుతుంది, పెట్టే ముందు వర్షం తగ్గిపోతుంది అన్న. సో ఈ భారీ లడ్డుని తీసుకుపోయి ఎట్లా టస్కర్లో లాస్ట్ ఇయర్ టస్కర్లో తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది 2 tons ఉంది కాబట్టి మన నార్మల్ అంతము డీసెంట్లో తీసుకెళ్తుంటే, కాబట్టి ఇయర్ టస్కర్లో తీసుకెళ్తున్నా. అదే అన్న. సో ఫైనాన్షియల్గా మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావా? నేను లేదన్నా, నేను ఎవరి దగ్గర చందా తీసుకొని ఎవరి దగ్గర డబ్బులు అడగని ఏం చేయను, నా ఓన్ డబ్బులు పెట్టుకొని చేస్తా. ఈ 2 years నుంచి మా బ్రదర్ రవి అన్న ఉన్నాడన్న. నేను మా అన్న ఆయన నాకు సపోర్ట్ చేస్తుండు. మా ఇంటికి పెద్దన్న, డాడీ వాళ్ళు 6 members. 6 members మా పెద్దాడి కొడుకు మా రవి అన్న. ఆయన సపోర్ట్తో నేను చేస్తున్నా. అంత మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దాడి పెడుతుండే సత్యనారాయణ అని చెప్పేసి ఒక 200-300 kgs మిట్టా ఉంది టొల్లి చౌకీలో పంచుతుంటే మేము. దాని తర్వాత మా ఫ్యామిలీలో నాకు ఇది దేవుడు నాతో చేపించుకుంటుండు. ఇది ఇంత పెద్ద లడ్డు, ఇంత పెద్ద ప్రసాదము. అట్లా గుద్దుతే ఏం ఖరాబ్ కాదా అన్న? మరి లేదన్నా, ఇది లడ్డు మనము చెప్పినా కదా 2000 kgs అనుకున్నాము, కానీ ఎక్కువనే ఉంది ఇది. బట్ ఇది కిందికి వెళ్తే ఏంటంటే మన లడ్డు షేప్ కూడా వస్తుంది. ప్లస్ దానివల్ల కొడతాం మనకి. సో ఇది సో మనకు మొత్తం ఇట్లా దాన్ని ఏమంటారన్నా? దిమ్మీస్ అంటారా? దిమ్మీస్ అన్న. ఇవన్నీ మనం చేపించుకుంటాం అన్న. ఓన్గా నువ్వే చేపించుకున్నా? ఇది కూడా మన ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ లడ్డు. ఓకే. సో మొత్తం ఆ దిమ్మీసుతో అయితే మొత్తం గుర్తుతున్నారు ఆ లడ్డు చూర మొత్తం. ఎందుకంటే అనగల కాబట్టి సో 2000 కిలోల లడ్డు. సో మొత్తం మనకు ఈ జాలీనే పట్టాలి.
సో మొత్తం ఇట్లా దిమ్మిసిలతో అయితే గుద్దుతున్నారు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 1 గంట. సో అర్ధరాత్రి 1 గంటకి అయితే పని నడుస్తున్నది. చూడాలి మొత్తం ఇది ఎండేలోపు ఎంత టైం అవుతుందో ఏం కథ అయిందో. సో మరి ఈ లడ్డుని ఎట్లా లిఫ్ట్ చేస్తారన్నా? మరి ఇంత పెద్ద లడ్డుని వెయిట్ ఉంది కదా, ఎట్లా మరి? ఇది క్రేన్ సాయం మన క్రేన్. ఇక్కడ మన దగ్గర క్రేన్ వస్తుంది, అక్కడ సందీప్ మామ పెడతాడు క్రేన్. ఓకే, అక్కడ సందీప్ మామ పెట్టాల్సింది క్రేన్ అక్కడ. ఓకే, ఇక్కడ నీది ఇక్కడ నేను క్రేన్ పెట్టుకుంటా. ఓకే ఓకే, సందీప్ మామ పెట్టిస్తాడు. సందీప్ మామ రాజాని ఇద్దరు ప్రతి ఇయర్ క్రేన్. ఎప్పుడైతే నేను 271 kgs లడ్డు పెట్టినప్పుడు క్రేన్ సాయం పడ్డదో మనకి, ఓకే, అప్పటి నుంచి అక్కడ సందీప్ మామ రాజాన వాళ్ళు క్రేన్ పెట్టుకుంటారు అన్న. ఓకే ఓకే, ఇక్కడ నుంచి లంగర్ హౌస్ నుంచి లడ్డు తీసుకెళ్ళడం అక్కడికి చెప్పడం వరకు నా పని. ఆ దేవుడు చేయించుకుంటాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఓకే, సో సందీప్ అంకుల్ చాలా మంచోడు. సందీప్ మామతో నాకు చాలా మంచి రిలేషన్ అన్న. ఓకే, ఎందుకంటే నాకు 2 సంవత్సరాల జర్నీ మీ ఇద్దరికి. నాకు సందీప్ మామ కన్నా 2016 అన్న. ఓకే ఓకే, 16లో ఫస్ట్ నేను సుదర్శన్ పెద్దతో మాట్లాడినప్పుడు, దాని తర్వాత సందీప్ మామతో మాట్లాడడం జరిగింది. అదే ఇయర్ మళ్ళీ 17లో నేను రాజన్నతో వీళ్ళందరితో, మళ్ళీ రాజన్న వాళ్ళ అక్కతోని, నేను అక్కడ ఉన్న మెంబర్స్లో రాజన్న ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు అక్కడ ఖైరతాబాద్ సంబంధించిన వాళ్ళు. ఓకే, అయితే ఎక్కువ రాజన్న సందీప్ మామ వీళ్ళతో బాగా డిస్కస్ చేస్తాను. సో నార్మల్ ఒక కామన్ భక్తుని లాగానే పోయినాను అక్కడికి. నేను నార్మల్గా ఒక కామన్ మ్యాన్ లాగా క్యూ లైన్లో పోయి, అది ఎందుకో నాకు మోసంబి పెట్టి మొక్కుకుందాం అనిపించింది. ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ వినాయకుని కాళ్ళ దగ్గర పోయి మొక్కింది. ఓకే, ఎప్పుడు ఎవరికి నార్మల్గా పోనీయరు, అందరు వెళ్తారు దూరంగా మొక్కుని వెళ్తారు. బట్ నేను ఏదో విధంగా ఇక మనకు షార్ట్ కట్స్ అంటే వెళ్ళి అక్కడ కాళ్ళగడ పెట్టి మొక్కుకున్నా. ఆ కాళ్ళగడ మొక్కినప్పుడు ఇయ్యాలకి నేను మేబీ ఆ కాళ్ళగడ వెళ్ళి మొక్తా, ఇంకెక్కడ మొక్క. ఆయన సంవత్సరానికి ఒక్కసారి ఆ వినాయకుని దగ్గర వెళ్తా, మళ్ళీ అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళా. సో మొత్తం అయితే ఇట్లా గుద్దుతున్నారు దిమ్మీసులతోటి. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది. సో మొత్తం నిండులోపు ఎంత టైం అవుతుందో చూడాలి. ఇక आशीर्वाद है लड्डू जो। तो अभी जैसे कि देख सकते हैं कितने इतना चमत्कार सुंदर सा क्या बोलते हैं रेस्पेक्ट के तौर पे, सुंदर सा भक्ति के तौर पे ये हम लोग प्रसाद को चढ़ा रहे, इतना बड़ा प्रसाद को। तो भैया इसका क्या माध्यम से लेके जा रहे हैं? विजन होगा अपने लिए कल देखने के लिए, क्योंकि 2000 किलो का लड्डू कैसा जाने वाला है खैरताबाद गणेश के पास। तो చూస్తున్నారు కదా, మనకు 2000 కిలోల లడ్డు అయితే మన ఖైరతాబాద్ బడా గణేశునికి అయితే సో స్వామి ప్రసాదంగా సమర్పించబోతున్న మన శ్రీకాంత్ అన్న. సో మొత్తం ఈ జాలీల సో మొత్తం అయితే నిండైతే నింపారు. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కవర్ చేస్తుండే. సో ఇది మన ఖైరతాబాద్ బడా గణేశుని లడ్డు ఫైనల్. అండ్ ఇప్పుడు ఈ లడ్డుకు పూజ చేస్తారు. సో పూజ చేసి సో మనకు ఒక ట్రక్ మీద ఎక్కించి మన ఖైరతాబాద్ బడా గణేశునికి అయితే ప్రసాదంగా అప్పచెప్తారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం కవర్ చేస్తాం, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే చూడరి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.